హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో రేపు వచ్చేసి సండే కదా, అందరూ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టె, ఇంకేస్ రైస్, పులావ్ ఎందులో అయినా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా? సో ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది అనమాట. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. సో ఇక్కడ వచ్చేసి కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మటన్లో కొద్దిగా ఫ్యాట్ ఉందన్నమాట. మటన్లో ఫ్యాట్ ఉన్నప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, ఒక 4 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మాడినట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ చూసారా, టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయితే అయ్యాయి కదా. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయినట్టు అనిపిస్తే ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కేజీ క్వాంటిటీలో నేను చూపిస్తున్నానండి. సో 1 కేజీ మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం పొడి. ఇక్కడ నేనైతే ఒక 3-4 టీ స్పూన్స్ కారం అయితే వేసాను, లేదా మీరు మీ స్పైసీనెస్కి అకార్డింగ్ కారం పొడి అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. మటన్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్. లేదంటే స్కిప్ చేసేయండి, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందుగా. చాలా ఈజీ రెసిపీ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. అండ్ ఫస్ట్ టైం మీరు ఈ రెసిపీ చేసిన చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే రెసిపీ నచ్చినట్టయితే, ఈజీ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ కర్రీకి ఎంత గ్రేవీ కావాలో దాని అకార్డింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. సో లిడ్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అంతే, ఇంకా రెసిపీ రెడీ అయినట్టే. మీకు ఒకవేళ ఇంత కర్రీ అవసరం లేదనుకుంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కర్రీ ఇంకిపోయేంత వరకు, వాటర్ ఇంకిపోయేంత వరకు పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలానే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు, చపాతీ, పులావ్ అయినా, బిర్యానీ అయినా, ఎందులో అయినా కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో షేర్వా ఈజీగా, సింపుల్గా అండ్ క్విక్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇక్కడ నార్మల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పెద్దగా అయినా పర్వాలేదండి, ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఆనియన్స్లో ఇక్కడ చూస్తున్నారు కదా, 10 to 12 కాజు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్
సోంపు వేసుకోవాలి. సోంపు తప్పకుండా వేసుకోండి. సోంపు వల్లనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే స్టోన్ ఫ్లవర్, ఇంకా దాల్చిన చెక్క, యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ మంచి గోల్డెన్ పింక్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముందుగా టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి 2 పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిగా సోంపు, అలాగే బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ల వరకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కంప్లీట్గా రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కాజు పేస్ట్ కూడా వేసుకొని ఇందులో నుంచి కూడా మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంటే వాటర్ మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాని అకార్డింగ్ వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. సో ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చపాతీ, పరాటా, బిర్యానీ, పులావ్, ఇంకేస్ రైస్లో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అన్నమాట ఇది. ఎందులో అయినా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా అయితే ఉంది అన్నమాట లుకింగ్. అండ్ టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట.